కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు కృతిక నక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ రోజున కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటామండి. కార్తీక పౌర్ణమి రోజు చంద్రకిరణాలు పడే చోట అంటే తులసి కొడి దగ్గర అయినా గుడిలో అయినా దీపాలు పెట్టుకోవచ్చండి. అందుకు ముందుగా మనం ఎక్కడైతే దీపాలు పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్రదేశంలో అష్టదళ పద్మ ముగ్గును వేసుకొని పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి. నేను 365 వత్తులతో పాటు 2 ఉసిరి దీపాలను 2 పిండి దీపాలను కూడా పెట్టుకుంటున్నానండి. ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు 365 వత్తులను పెట్టుకోవడానికి 2 ప్రమిదలను తీసుకొని వాటికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ముందుగా నెయ్యిలో నానబెట్టుకున్న ఒత్తులను ప్రమిదల్లోకి సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు గణపతికి పసుపు కుంకుమ అక్షింతలను పూలను సమర్పించి పూజ అనేది చేసుకోవాలి. తర్వాత దీపాలను అగరబత్తితో దీపాలను వెలిగించుకొని దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి ఆకు వక్క అరటిపళ్ళను తాంబూలంగా సమర్పించాలి. ఇప్పుడు నైవేద్యంగా వడపప్పును కానీ పులిహోరను కానీ నైవేద్యంగా సమర్పించాలండి. తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. పూర్తి వీడియో నా ఛానల్లో పెట్టానండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.